సార్ 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 ఏంటి ఫోన్ సార్. ఓ ఓకే. హలో, ఎస్ఐ గారేనా అండి? అవును, మీరెవరు? నా పేరు పిఠాపురం స్వర్ణలతాదేవి. ఆ మధ్య మా ఇంట్లో వాళ్ళు వేధిస్తున్నారు, 498 సెక్షన్ కింద కేసు నమోదు చేయమని మీకు కంప్లైంట్ ఇచ్చాను, గుర్తుందా? ఓ మీరా, గుర్తున్నారు. ఏంటి మళ్ళీ వేధిస్తున్నారా? లేదండి, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నా భర్త నన్ను నేల మీద నడవనివ్వటం లేదు. మా అత్త నన్ను వంటగదికే రావద్దని అన్నీ నా మంచం దగ్గరికే తెస్తుంది. బెడ్ రెస్ట్ పేషెంట్లా చూసుకుంటున్నారు నన్ను. వాళ్ళ పేషెంట్స్ ని నేను భరించలేకపోతున్నాను. పశ్చాత్తాపంతో పరివర్తన చెందాను. ఆ పుణ్యమూర్తుల్ని చాలా బాధ పెట్టాను. స్టేషన్కి కూడా లాగాను. చాలా బాధ అనిపిస్తుంది నాకు. నేను చాలా బాధను అనుభవిస్తున్నాను. నన్ను నేను సమాధానపరచుకోలేకపోతున్నాను. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నా మరణం తర్వాత మీరు వారిని వేధిస్తారేమో అన్న అనుమానం వచ్చి మీకు ముందే ఇన్ఫార్మ్ చేద్దామని ఫోన్ చేస్తున్నాను. నా మరణాన్ని నా ఇష్టపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదు. వాళ్ళని మీరు ఏ విధంగానూ ప్రశ్నించొద్దు. పోస్ట్ మార్టం అయ్యాక బాడీని మా కుటుంబ సభ్యులకి కాదు నా దైవమైన నా భర్తకు అందజేయండి. హలో, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. అసలు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇష్టపడ్డానని మా వారు నాకు ప్రేమతో కొనిచ్చిన విల్లా నుంచి. విల్లానా? ఎక్కడుంది అది? వాళ్ళకి అడ్రస్ తెలుసులేండి. వాళ్ళకి తెలిస్తే తెలవచ్చు, నాకు చెప్పండి. దయచేసి మీరు ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దు. వాళ్ళు అంత మంచిగా చూసుకుంటున్నప్పుడు మీరు మరణాన్ని ఆహ్వానించడం తప్పు. నేను చేసిన తప్పుకు అదే సరైన శిక్ష. సెలవు మరి. హలో హలో, మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.